సత్య గారు, మీరు ఊరు వెళ్ళేటప్పుడు మనం ఒకరికొకరు ఏం చెప్పుకున్నాం? మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని నాకు చెప్తానన్నారు. భర్త అనేవాడే ముందు చెప్పాలి అనే అభిప్రాయానికి విలువిచ్చి మిమ్మల్ని చెప్పండి అంటే మీరు చెప్పలేక సాక్ష్యాన్ని నా కళ్ళ ముందుంచారా? మంజు, నేను చెప్పేది విను. సత్య, మాకు కావాల్సింది కూడా నువ్వు చెప్పడమే. చెప్పు. మంజు, నువ్వు నీ కన్నీళ్లు తుడుచుకో. సత్య చెప్తానంటున్నాడు కదా. మంజు, నేను చెప్పలేకపోతున్నానంటే నువ్వే అర్థం చేసుకోవాలి. శభాష్, ఇంకా కూడా చెప్పడానికి నీకు మనసు రాక మంజు అమాయకత్వంతో ఆడుకుంటూ నువ్వే అర్థం చేసుకోవాలి అని అంటున్నావు అంటే నిన్నెలా అర్థం చేసుకోవాలి సత్య? సత్య, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు. రెండో పెళ్లి చేసుకోవడం అంటే నువ్వు చాలా పెద్ద నేరం చేశావు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేశావు. నువ్వు ఈ పని ఎందుకు చేశావు అని నాకు తెలియకపోయినా కనీసం నీ భార్యకైనా చెప్పాలి సత్య. ప్లీజ్ మేడం, సత్య గారిని బాధ పెట్టొద్దు. చెప్పాలనుకుంటే తనే చెప్పేవారు. తనెప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పనివ్వండి. చూసావా సత్య, చెడుని వదిలేసి ఎవరైనా మంచినే కోరుకుంటారు. మరి నువ్వు దేవతలాంటి మంజుకి ఎలా అన్యాయం చేయాలనుకున్నావు? భూదేవికున్నంత సహనం ఉన్న మంజున నువ్వు బాధ పెట్టేది? మంజు, సత్య గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడ్డాం నాకే పద్ధతిగా అనిపించట్లేదు. నీకు మాత్రం ఎప్పుడైనా నేను అండగా ఉంటాను. అది నువ్వెప్పుడూ మర్చిపోకు. మంజు, నేను నీతో చూడండి, మీరు లేనప్పుడు మీ జాతకం బాలేదని, మీకేదో గండం ఉందని ఒక స్వామీజీ చెప్పారు. ఆ స్వామీజీ ఒక పూజ చేయమంటే చేశాను సత్య గారు. మీకు దిష్టి ఉందంట. మీకు ఒక దిష్టి తాయెత్తిచ్చారు. అది చేతికి కట్టుకొని పాయసం తినిపించమని చెప్పారు ఆ స్వామీజీ. ఒక్క నిమిషం ఉండండి. మీరు తాయెత్తి కట్టుకొని ఈ పాయసం తినండి. మంజు, నీకు నా మీద కోపం లేదా? మంజు, నేనెవరో నాకు తెలియనప్పుడు, నా అన్న వాళ్ళు నాకు లేనప్పుడు ఈ లోకంలో నేనెలా బతికేది? సత్య ఉండబట్టి మూడు బారాల్సిన నా బతుకు మళ్ళీ చిగురిస్తుంది. ఏం చేస్తున్నావు సిరి? మిమ్మల్ని తలుచుకుంటున్నానండి. అవేంటండి? ఇది తాయెత్తు, ఇది పాయసం. తాయెత్తు అంటే? నరదిష్టి తగిలినా, మనకి ఒంట్లో బాగలేకపోయినా ఇది కట్టుకుంటే నరదిష్టి పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు మనసు ప్రశాంతంగా ఉండడం లేదని నా కోసం ఈ తాయెత్తు తెచ్చినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
సిరి, ఇది నీకోసం కాదు, నా కోసం నా భార్య మంజు ఇచ్చింది. సిరి, ఇది నాకు అర్థమైందండి. మీరు ప్రేమతో నా కోసమే ఈ తాయెత్తుని తీసుకొచ్చారని. అది సిరి. కట్టండి. నా మీద మీకు ఎంత ప్రేమ ఉంటే ఈ తాయెత్తుని తెచ్చారో నేను అర్థం చేసుకోగలను. మీరే నాకు స్వయంగా కట్టండి. మీకు దిష్టి ఉందంట. మీకు ఒక దిష్టి తాయెత్తిచ్చారు. అది చేతికి కట్టుకొని పాయసం తినిపించమని చెప్పారు. ఏంటండి ఆలోచిస్తున్నారు? స్వయంగా మీరే నా చేతికి కడితే నాకంతా మేలే జరుగుతుంది. కట్టండి. చూడండి, మీరు లేనప్పుడు మీ జాతకం బాగాలేదని, మీకేదో గండం ఉందని ఒక స్వామీజీ చెప్పారు. ఆ స్వామీజీ ఒక పూజ చేయమంటే చేశాను సత్య గారు. పాయసం తినిపించండి. మంజు, భక్తి శ్రద్ధలతో నా కోసం నువ్విచ్చిన తాయెత్తుని పాయసాన్ని తీసుకోలేకపోయాను. ప్లీజ్ నన్ను క్షమించు. ప్రాణంగా ప్రేమించే ఇంత మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఏది తింటే మీకు మంచిదే కదా, నేను తినిపిస్తాను.